చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్థవంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ త్రిపాఠి హితవు పలికారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో విద్యా విజయోత్సవ దినం నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే కలెక్టర్ తో పాటు రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథులకు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ సాధించిన ప్రగతి గురించి డిఈఓ అశోక్ ముందుగా నివేదిక రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ భావి భారత పౌరులైన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత గురువులదేనని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవం గొప్ప స్థానం ఉందని గుర్తు చేశారు. 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పాన్ని సాకారం చేసే విధంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్న ఫలితంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయని, నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడులు విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ నైతిక విలువలను పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులు గురువుల ఆశీర్వాదం ఉన్నప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతామని ఉద్బోధించారు. కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ ప్రతి ఒక్క జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని అన్నారు. స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకొని కళలను సాకారం చేసుకునే దిశగా నిజాయితీతో ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన స్వీయ అనుభవాలను గుర్తు చేసుకుంటూ అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిరంతర కృషి పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ ఫోన్ అలవాటు పడకుండా పుస్తక పఠనంను అభిరుచిగా మలుచుకోవాలని, ఇది పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని సూచించారు. ఉపాధ్యాయులంటే తనకు ఎంతో గౌరవమని వెల్లడించిన కలెక్టర్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా తగు గురుతర బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. అప్పుడే గురువు అనే స్థానానికి మరింత గౌరవం వన్నె లభిస్తూ సార్థకత చేకూరుతుందని అన్నారు. తల్లిదండ్రులు బాలికల పట్ల వివక్షను చూపకుండా వారిని ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలు రాణించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ మెరుగైన విద్య బోధనకి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తుందన్నారు. ఇందులోనే భాగంగా అన్ని ప్రభుత్వ బడులలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మాట్లాడుతూ విద్యారంగ ప్రాధాన్యతను గుర్తెరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాల అన్ని విధులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతి సదుపాయాలను కల్పిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ నెలకొల్పుతుందని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ వారికి నాణ్యమైన విద్యను బోధించాలని, వారి భవిష్యత్తుకు చక్కటి బాటలు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్లో నిలిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుకరించారు. బాల సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను అతిథులు తిలకించారు. ఈ కార్యక్రమంలో బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు నర్సయ్య కృష్ణవేణి, జిల్లా పౌర సంబంధాల అధికారిని పద్మశ్రీ, డీసీబీ సెక్రటరీ సీతయ్య, జీసీఓ భాగ్యలక్ష్మి, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కూడా క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కేజీబీవి బాల్కొండ విద్యార్థి. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఏ విధంగా అయితే 580 570 మార్క్స్ వస్తుంటాయో అదే విధంగా మన దగ్గర కూడా నూకైన కారణాల్లో ఉన్నటువంటి సిరికొండ, భీమ్గల్ అటువంటి ప్లేస్లలో కూడా మంచి మార్కులతో విద్యార్థులు చదువుతున్నారనేటటువంటి విషయాన్ని మనకు రిజల్ట్స్ అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. అందరి పిల్లలు చాలా మందికి 570+ మార్కులు కూడా రావడం అనేటటువంటి జరిగింది. ఈరోజు రివార్డు అందుకున్న విద్యార్థులకు ముఖ్యంగా శుభాకాంక్షలు, వారి తల్లిదండ్రులకు కూడా. చదువు అనేది దానికి ఒక లిమిటేషన్ లేదు, నో పులిష్టం. జీవితంలో ఏదైనా ఎదగాలనుకుంటే మన గోల్, మన లక్ష్యం సాధించుకోవాలనుకుంటే చదువే ముఖ్యం. చదువుకున్న జీవితము ఒక కలర్ఫుల్గా ఉంటుంది, చదువుకోలేని జీవితము కలర్లెస్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు
ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక పాఠశాలలు ప్రైవేట్ తోటి పోటీ చేస్తే 100% రిజల్ట్స్ మన ప్రభుత్వ పాఠశాలకు సాధించడం అనేది ఈవోగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. కానీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో సంఖ్యాపరంగా దృష్టి విద్యా వైద్యం మీద ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు అశోక్ గారు ఏ స్కూల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వారు ముందుంటారని నేను తెలియజేస్తా ఉన్నా. మరొకసారి ఈ వారోత్సవ కార్యక్రమం విజయవంతం చేసిన డిఓ గారికి వారితో పాటు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ భవిష్యత్తులో మీకు ఇచ్చిన చక్కటి అవకాశం భగవంతుడు భవిష్యత్తు తరాలని తీర్చిదిద్దాలని. ఎందుకంటే ఈరోజు కూడా నేను ఈ స్థానంలో ఉన్నంటే నాకు 10th క్లాస్లో ఉన్న గురువులు ఇప్పటికీ గుర్తుకొస్తాను, ప్రతి ఒక్కరి పేరు గుర్తుంది. ఇంటర్మీడియట్లో వారు నా గురువుగారుల పేర్లు గుర్తుంది, డిగ్రీలో నా పేరు గురువుగారుల పేరు గుర్తుంది. మేము కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మొదలు చేస్తా ఉన్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పేరెంట్స్కి చెప్తున్నాను, దయచేసి ఖాళీ కడుపుతో హెచ్ఎంస్ కూడా ఉన్నారు, వార్డన్స్ కూడా ఉన్నారు, కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి దీంట్లో నో కాంప్రమైజ్ అండ్ నో చాట్. మీరు దయచేసి ఏదైనా పాలు పదార్థాలు కావచ్చు లేదా రాగి జావ కావచ్చు, అవి తాగి రావాలి, తిని రావాలి. అంత మార్నింగ్ ఆకలి కూడా ఉండకపోవచ్చు. సో తప్పకుండా ఏదైనా తిని రావాలి. ఎట్లాగో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్లో మనం మంచి మెన్యూ పెడతా ఉన్నాము. సో దీన్ని వినియోగించాలి అని కోరుకుంటూ, అండ్ ఈరోజు నిజంగా చాలా చక్కటి కార్యక్రమం అండ్ చాలా తక్కువ కాలంలో యాక్చువల్లీ వీ డి నాట్ హ్యావ్ ప్రిపరేషన్ టైం. మేమేదో ప్రొక్యూర్మెంట్లో బిజీ అయిపోయాము. సో అంతా యాక్చువల్గా నడిపించింది డిఓ గారే. సో నేను వారికి ప్రత్యేక అభినందనలు ఇస్తున్నాను. అండ్ నేను మీ అందరితో కోరేది ఏంటంటే 10th తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. రేపు మీరు మీ పిల్లలతో యూఎస్లో పెంట్ హౌస్లో ఉంటారా లేదా ఇక్కడ పులాంగ్ లేక్ దగ్గర ఉంటారా, అది మీ చేతిలో ఉంటుంది. సో దయచేసి ఆ నిర్ధారణ చేసే క్షమత హెచ్ఎంస్తో పాటు పేరెంట్స్ చేతిలో ఉంది. సో మీరు ఈ వేదికని నుంచి ఏదో ఒక మాట నేర్చుకొని పోతారనేది నేను భావిస్తూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మళ్ళీ డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రైవేట్ మేనేజ్మెంట్లో ప్రైవేట్ స్కూల్స్ నేను తక్కువ చేయట్లేదు, కానీ అక్కడ చాలా రిస్ట్రిక్టెడ్, చాలా కష్టపడతారు. మరి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారా ఉండరా, 4-5 ఇంగ్లీష్ ముక్కలు పాష్గా మాట్లాడేసరికి వాళ్ళు సెలెక్ట్, వాళ్ళ క్వాలిఫికేషన్ మరి బిఏడా బిఏనా బిఎస్సా బీకామా ఎంఎస్సా ఎంఏడా ఊగట్టు ఉంటున్నాం. కానీ వాళ్ళ టీచర్స్కి అక్కడ క్లాసెస్ తీసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్స్కి వస్తే పీడీ ఉంటాడు, పీఈటీ ఉంటాడు. ఈ మధ్యకాలంలో దగ్గర పీటీలు తక్కున్నారు, కానీ పీఈటీలు ఉంటారు, ఆటలు ఆడిస్తారు. ప్రైవేట్ స్కూళ్ళలో పోగానే ఆటలు తగ్గినాయి. స్పెసిఫిక్గా ఏదన్నా 15th ఆగస్ట్ 26 జనవరి ఇంకా ఏదైనా అకేషన్ అప్పుడు కొందరు పిల్లలు చూస్ చేసుకుని స్పోర్ట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వారినే ఆ గ్రౌండ్ తీసుకొచ్చి వచ్చిన విఐపీస్ ముందు ఎడ్యుకేషన్ ఆఫీసర్ కలెక్టర్ ముందు వాళ్ళ ప్రోగ్రాంలు పెట్టి చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, నేను కాదనట్లే. ఇప్పుడు ఈ రిజల్ట్ చూస్తే ప్రైవేట్ని గవర్నమెంట్ మేనేజ్ పోల్చి చూస్తే గవర్నమెంట్ ఎక్కువ వచ్చినాయి, కానీ ఇంకా ఎక్కువ రిజల్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత మనం క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కనుక ఇంకా రిజల్ట్ పెంచాల్సిన బాధ్యత మీ పైన ఉందనే కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆర్మూరు పట్టణంలోని యానంగుట్ట సుందరయ్య కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుత్తడేలేలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 రాష్ట్ర ఎన్నికల ముందు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచమని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత సామాన్య ప్రజలపై నడ్డి విడిచే విధంగా పెట్రోల్ డీజిల్ 3 రూపాయల చొప్పున పెంచడం అనేది శోచనీయమన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరను తగ్గించకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. పేదలపై భారాలు వేసి ధనవంతులకు రాయితీలు ఇవ్వటమా? సిగ్గు. పేదలపై భారాలు వేసి ధనవంతులకు రాయితీలు ఇవ్వటమా? సిపిఎం 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి మొన్న హైదరాబాద్కి వచ్చేసి మీరు బంగారం కొనద్దు, అట్లాగే
పెట్రోల్ డీజిల్ వాహనాలు వాడద్దు, ఎలక్ట్రికల్ వాహనాలు వాడాలని చెప్పేసి ప్రగల్భాలు పలికి చిలుక పలుకు పలికినటువంటి నరేంద్ర మోడీ మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఇవాళ ప్రజల మీద భారాలు వేయటం జరుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచటం వల్ల ఇవాళ అన్ని రకాల వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. చిట్ట చివరికి పేదలు ఉపయోగించుకునేటటువంటి పాల రేటు పెరిగింది, టిఫిన్ రేటు పెరిగింది, ఉప్పు రేటు, పప్పు రేటు, నిత్యావసర వస్తు ధరలన్నీ కూడా ఈరోజు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ సిలిండరు 400 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ఈరోజు 1000 రూపాయలకు పెంచడం జరిగింది. మరి అదే ధనవంతులు బలిసినటువంటి వాళ్ళకేమో ఈరోజు కోట్లాది రూపాయలు రాయితీలు ఇస్తూ ఉంది ప్రభుత్వం. కరోనా సమయంలో ఇవాళ అదానీ అంబానీ ఆస్తులు పెంచడానికి విచ్చలవిడిగా ఈరోజు ప్రజల మీద భారాలు వేసి వాళ్ళకు రాయితీలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వెంటనే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. ఏదైతే అమెరికా ట్రంప్ ఏదైతే చేస్తూ ఉన్నాడో ఈ యుద్ధాన్ని ఆపడానికి నీ వంతుగా నీ కృషి, నీ ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే ఈ దేశంలో అక్కడ ఉన్నటువంటి ట్రంప్ ఏ మాటలైతే చెప్తా ఉన్నాడో వాళ్ళకు వత్తస్ పలికి ఈరోజు మన దేశ ప్రజల మీద భారాలు వేయటం అనేటటువంటి సరైనది కాదు. ఇవాళ అంతర్జాతీయంగా ప్రజలందరూ కూడా పనులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారికి ఉపాధి లేక అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. దాని గురించి ఈరోజు ఆలోచన చేయట్లేదు, కానీ సామాన్యమైనటువంటి ప్రజల మీద భారాలు వేయిస్తూ ఉన్నాడు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవాలి. ఇవాళ ప్రజలు నిన్ను 3వసారి అధికారంలోకి తీసుకొచ్చారు, మంచి పరిపాలన అందిస్తావు అనేటటువంటి ఆలోచనతోటి ఇవాళ ప్రజలందరూ కూడా మరి నిన్ను తీసుకురావడం జరిగింది. కానీ నువ్వు ఇదే రకంగా భారాలు మోపితే కనుక రేపు రాబోయేటటువంటి రోజుల్లో నిన్ను ఇంటికి సాగనంపడం పక్కాగా ఖాయమనేటటువంటిది సిపిఎం పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. బంగారం కొనొద్దు అంటున్నారు, మరి ఇలా పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటే మరి ఏం పెట్టి చేయమంటున్నావు? మరి దాన్ని కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం మీరు చేయట్లేదు. ఇలా ఏదైతే ఇరాన్ ఉంది, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తే దాన్ని మరి ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు ఒక కేంద్ర ప్రభుత్వం నుండి మరి దాన్ని ఆపాల్సింది పోయి మరి వాళ్ళకే వక్తాసు పలకడము మరి చాలా విడ్డూరంగా ఉంది. మరి ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసర సరుకులు ఇవాళ అన్నిటి మీద భారాలు పడి లాస్ట్కు పిల్లలు తాగే పాల కాడికెళ్ళి చాక్లెట్ కాడికెళ్ళి పడితే లాస్ట్కు అన్ని వస్తువుల మీద ధరలకు పెరగడం వలన మరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇలా అన్నమో రామచంద్ర అంటూ ఎండలు కొడుతున్నాయి, కానీ కాకపోతే చేసుకోవడానికి పని కూడా దొరకడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని తక్షణమే ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను నిత్యావసర ధరలను తగ్గించాలని, లేకపోతే రానున్న కాలంలో ప్రజలందరూ నిన్ను ఇంటికి సాగనంపుతారని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలోని గోరుబంగ్లా వద్ద గల శ్రీ సరస్వతి విద్యా మందిరం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ విడుదలను తొలగించి శుభ్రపరిచారు. ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంగే శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా 54 వారాలుగా ఈ స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి స్థానిక ప్రజలు, మాకు స్వచ్ఛంద సంస్థ సభ్యులు సహకరిస్తున్నారన్నారు. ఎందరో విద్యార్థులు ఉన్నతులు తీర్చిదిద్దిన ఈ పాఠశాలలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించే అవకాశం మాకు కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సంస్థ ప్రతినిధులు, పాఠశాల మేనేజ్మెంట్ రజనీకాంత్, భాను, అభిమన్యు, విద్యాపీఠం జిల్లా కార్యదర్శి రవినాథ్, పాఠశాల ముఖ్య సలహాదారులు కర్తన్ శ్రీనివాస్, ప్రబంధకారిణి కమిటీ అధ్యక్షులు వంశీకృష్ణ, కార్యదర్శి ప్రసన్నగౌడ్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, గుర్రం రాకేష్, ఉత్తూరు రాజయ్య, శ్యామ్ సుందర్, మధుసూదన్, రాహుల్ రాజు, యాదగిరి, నుయిజా తదితరులు పాల్గొన్నారు. మా పాఠశాల యొక్క స్వచ్ఛత కోసం, సమాజం యొక్క ఉన్నతి కోసం మీరు సమయం ఇచ్చి మా దగ్గరికి వచ్చి ఈరోజు ఈ సేవ చేసినందుకు ధన్యవాదాలు. శ్రీ సరస్వతి విద్యా మందిర్ కానీ, శిశు మందిర్ కానీ మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. మేమున్నామంటూ
మా గోలుబంగ్లా పాఠశాలకు వచ్చేసి క్లీన్ అండ్ గ్రీన్ అంటే శుభ్రత పరిశుభ్రత పేరు ఇక్కడ వచ్చేసి వాళ్ళు వాళ్ళ బృందము ప్లస్ మన యాజమాన్యము మన మేనేజ్మెంటు సరస్వతి విద్యాపీఠంలో ఉన్నటువంటి ప్రబంధ కార్మిక సభ్యులు అందరూ వచ్చేసి ఈరోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. పిలిచిన వెంటనే వచ్చి మాకు సహాయ సహకారాలు అందించినందుకు వాళ్ళకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. అలాగే వాళ్ళకు కూడా మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారికి కూడా ఎప్పుడైనా ఎల్లవేళ్ళ ఏదైనా సహాయ సహకారాలు ఉన్నప్పటికీ మా విద్యాపీఠం నుంచి కానివ్వండి, ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ప్రబంధకారి తరఫు నుంచి కూడా మేము వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలకు రుణపడి ఉంటామని చెప్పేసి. సో ఈరోజు ఇక్కడ ఉన్న చెట్లను కానీ చెత్తను కానీ మొత్తం కూడా తీసేసి ఇక్కడ ఉన్న ప్రబంధకారిణి కమిటీ కావచ్చు, మహాత్మా సేవా సంస్థ కావచ్చు, యాజమాన్యం అందరి ఆవరణలో ఈ స్వచ్ఛత కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇదే విధంగా అందరూ కూడా తమ తమ పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోగలిగితే ఈగలు కానీ దోమలు కానీ డెంగ్యూ మలేరియా లాంటి రోగాలు కానీ విజృంభించకుండా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ్రతను పాటిస్తారని ఆశిస్తూ మహాత్మా సేవా సంస్థ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. బాల్కొండ మండల కేంద్రంలోని మాతి ఆశ్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మయూరి హాస్పిటల్ డాక్టర్ నరేష్ కుమార్ చిన్నారులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కంటి సమస్యలపై నిర్లక్ష్యంగా వివరించవద్దని, కంటి సమస్యలు ఏమున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇందులో భాగంగానే సామాజిక సేవకులు జాతీయ అవగ్రహీత తులసి పట్వారి, వారి మాతృమూర్తి పట్వారి బాల సరస్వతి చిన్నారులకు పుస్తకాలు స్టేషనరీ వస్తువులు అందజేశారు. ప్రాజెక్ట్ చైర్మన్ గా సామాజిక సేవకులు జాతీయ అవగ్రహీత పట్వారి తులసి వివరించారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సెక్రటరీ కాందే సత్యం, మాజీ అధ్యక్షులు గోపి పట్వారి, మాతి ఆశ్రమ నిర్వాహకులు నిర్మల, స్వరూప తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో బాల్కొండలోని మాహతి ఆశ్రమంలో నిరసరాయ విద్యార్థులకు ఉచితంగా గౌరవనీయులు డాక్టర్ నరేష్ కుమార్ గారు మైలి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు రాధాకృష్ణ గారు, సెక్రటరీ కాందే సత్యం గారు, అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ పాస్ట్ ప్రెసిడెంట్ పట్వారి గోపికృష్ణ గారు, అదేవిధంగా మా అమ్మగారు బాల సరస్వతి గారు ఈరోజు వాళ్ళకి బుక్స్ స్నాక్స్ అందజేయడం జరిగింది. ఈ ఆశ్రమంలో ఫౌండర్స్ నిర్మలా మేడం గారు, మరి సిబ్బంది నరేష్ గారు, మళ్ళీ స్వరూప మేడం గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఉచితంగా డాక్టర్ గారు సమయము ఇచ్చిన సందర్భంగా వాల్యుబుల్ టైం ఇచ్చి విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య శిబిరం చేసి వాళ్ళ కంటి ఐస్ చెకప్ చేసి తర్వాత వాళ్ళకి ఐ డ్రాప్స్ అనేది ఉచితంగా అందజేయడం జరిగింది. వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ అక్కడ ఆర్మూర్ పట్టణంలోని మయూరి హాస్పిటల్లో కన్సల్ట్లు ఉచితంగా సారు చెకప్ చేసి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ వారు ముందుకు వచ్చి సహాయం చేస్తారని చెప్పినందుకు ప్రత్యేకంగా సార్ గారికి ధన్యవాదాలు. సో ఈ రూపంలోనే మేము చేసే సేవలకు మీ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మల్ జిల్లా సారంగపూర్ మార్కెట్ యార్డ్లోని మొక్కజొన్న వడ్ల సెంటర్లను బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతన శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. గత కొన్ని రోజుల నుండి కూడా గన్నీ బ్యాగ్లేకి ఇబ్బంది పడుతున్న రైతు చెప్పడంతో వెంటనే ఆయన డిఎంతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వడ్లను వెంటనే తూకాలు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ మండలంలోని సారంగపూర్ విలేజ్లో మార్కెట్ కమిటీలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మరియు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు గత నెల రోజుల నుంచి మక్కలు ఎండబెట్టడం జరిగింది. మ్యాచర్ కూడా వచ్చింది, కానీ నిన్నటి వరకు కూడా గనీ బ్యాగ్లు ఇవ్వలేకపోయినరు. మొన్నటి రోజున ఆందోళన చేస్తే దానికి అనుగుణంగా నిన్న 28,000 బస్తాలు ఇవ్వడం జరిగిందని చెప్పిండ్రు. మేము ఈరోజు ఇక్కడి నుంచే మార్కెట్ డిఎం గారితో మాట్లాడడం జరిగింది. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇంకా గనీ బ్యాగులు పూర్తి స్థాయిలో లేవు, లారీలు కూడా వెళ్ళలేకపోతున్నాయి, లారీలు కూడా రాలేకపోతున్నాయి, అమాలి కూడా లేరని చెప్పి రైతులు చెప్పిన దృశ్యాన్ని మార్కెట్ డిఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు
ఈరోజు 30,000 బస్తాలు మళ్ళీ ఈ యొక్క సారంగపూర్ మండలానికి ఈరోజు సాయంత్రం పంపిస్తానని చెప్పడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. అయ్యా మనం చూస్తూ ఉన్నాం ఇదంతా ఎక్కడికక్కడ మొక్కజొన్న కుప్పలు వడ్ల కుప్పలు ఎక్కడికక్కడ ఉన్నాయి. మరికొన్ని ఇంకొక 10 రోజులు అయితే రోహిణి కార్తె వస్తుంది, ముందస్తు వర్షాలని చెప్తా ఉన్నారు. ముందస్తు వర్షాలు పడితే ఈ రైతులంత పరిస్థితి ఏం జరగాలి? కనుక మీరు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికన్నా కానీ మేల్కొనండి, రైతుల బాధని గ్రహించండి. మీరు ఇప్పటికీ ముందస్తు ప్రణాళిక ఎక్కడికక్కడ లారీలను తెప్పియండి, హమాలీలను తెప్పించండి. హమాలీలను తెప్పించి మీరు వెనువెంటనే తూకాలు వేసి లారీలలో సంబంధిత గోదాములకు పంపించవలసిందిగా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. లేకుంటే ఈ రైతాంగం అంతా కూడా అగ్నితే హాయితో అయినట్టు ఇంత పెద్ద ఎండలకు కూడా మొత్తం రైతులు ఎవరి కుప్పలు అమాలి లేక ఎవరి కుప్పలు వాళ్ళే నింపుతున్నారు. అయినా కూడా ఒక క్వింటాల్కు 56 రూపాయల నుంచి 60 రూపాయలు హమాలి ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఓన్గా నింపుకున్న 60 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈ రకంగా జరుగుతుంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మేల్కొని వెంటనే లారీలను తెప్పించి ఎలాంటి హమాలీలను తెప్పించి ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా దయచేసి ఇప్పటికైనా కానీ గని బ్యాగులు కానీ లారీలను కానీ అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం.